అల్లు అర్జున్ అతనేంటి రాజయోగం ఉందన్నారు. రాజయోగం అంటే ఒకరోజు జైలుకి వెళ్తాం స్వామి. చాలా మంచి ప్రశ్న. ఆ, వాస్తవంగా జాతకాలు నేను చెప్పట్లేదు సెలబ్రిటీలకు సంబంధించి తెలుగు. బట్ మీరు అడిగినారు కాబట్టి చెప్పాలనుకుంటున్నా. ఉమ్, దానికి ముందు ఒక విషయాన్ని చెప్తాను. మనకు నవగ్రహాలు కాకుండా ఇంకో 2 గ్రహాలు ఉండేవి, నెప్ట్యూన్, ప్లూటో అని. ఓకే. గుర్తుంది కదా? అవునండి. సో ప్లూటోను సడన్ గా గ్రహ మండలి నుండి, అంటే ఈ నవగ్రహాలు కాకుండా ఉన్న 2 గ్రహాల నుండి ప్లూటోను తీసేసి దాన్ని ఏమని చేసినారంటే సడన్ గా వాక్ ప్లానెట్ అని పెట్టినారు దాన్ని. ఎవరు? ఒక 4 శాస్త్రజ్ఞులు వాళ్ళ రూముల్లో కూర్చొని. ఉమ్, కానీ ఇప్పటికీ కూడా ఏదైతే ప్లూటో అనేటువంటి గ్రహం ఉందో అది సూర్యుని చుట్టూ తిరుగుతా, భూమి చుట్టూ తిరుగుతా తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంది. కానీ కొన్ని లక్షల కోట్ల వర్షాల దూరంలో ఉండేటువంటి శాస్త్రజ్ఞులు 4 ఒక రూమ్ లో కూర్చొని, అయ్యో నన్ను గ్రహం కాదన్నారు, నన్ను వాక్ ప్లానెట్ అన్నారు, కాబట్టి నేను నా పని నేను ఆపుకుంటాను అని ప్లూటో అనుకోలే ఎక్కడ కూడా. ప్లూటో తన పని తాను ఈ రోజు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్లూటోను గ్రహం కాదని చెప్పినప్పటికీ కూడా, ఒక బెంచ్ ఆఫ్ శాస్త్రజ్ఞులు మాట్లాడినప్పటికీ కూడా ప్లూటో తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. అదే గ్రహం అలాగే తిరుగుతోంది, తన పని తాను చేసుకుంటుంది, వెళ్తుంది. అది గ్రహమా కాదా, వాక్ మూనా, వాక్ గ్రహమా, వాక్ ప్లానెట్టా అని దానికి అనవసరం. సో బ్రతికితే ప్లూటో లాగా బ్రతకండి ప్రపంచంలో. వాడెవడో ఏదో అనుకుంటున్నాడని ఆలోచన చెయ్యకండి అనేటువంటి మాట చెబుతూ ఇక విషయానికి వస్తా. అల్లు అర్జున్ జాతకము నేను 2016 నుండి చెప్తూ ఉన్నది ఒకటే, ఏమిటంటే అల్లు అర్జున్ జాతకం చాలా బాగుంది. రాబోయేటువంటి 15 సంవత్సరాల పాటు ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఉంటారు, ఆయనకు రాజయోగం ఉంది. సో ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలా మందికి నచ్చల. అల్లు అర్జున్ ఈ మాట చెప్పడం వల్ల, జనరల్ గా వేణుస్వామి పాజిటివ్ చెప్పడు అంటారు, పాజిటివ్ చెప్పిన వేణుస్వామిని ఈ మాట చెప్పడం వల్ల కూడా ట్రోల్ చేసినారు చాలా మంది. ఏమంటారంటే అల్లు అర్జున్ జాతకం బాగుంది అన్నందుకు నన్ను టార్గెట్ చేసినారు. రెండవది, అసలు జైలుకి వెళ్ళడము రాజయోగానికి సంబంధం ఏంటి అంటే, ప్రశ్న అడిగేవాళ్ళు, వేణుస్వామిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, వేణుస్వామిని ట్రోల్ చేసేవాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారు అనేది అర్థమైతా ఉంది. వేణుస్వామి జాతకం మళ్ళీ తుస్ అని ఒకడంటాడు. అసలు వేణుస్వామి వల్లే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడని ఒకడంటాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గ్రాఫ్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించడం. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది? చంద్రబాబు నాయుడు జైలుకు పోయి వచ్చిన తర్వాత. అంటే చంద్రబాబు నాయుడు జైలుకు పోతే రాజయోగం లేదా చంద్రబాబు నాయుడుకు? బ్రహ్మాండంగా వచ్చింది కదా రాజయోగం. మరి అప్పుడు వీళ్ళను దేనితో, అప్పుడు వీళ్ళందరినీ దేనితో పోల్చాలంటారా? ఇంకేంటి, వాళ్ళే అర్థం చేసుకుంటారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత ఏం జరిగింది? ఆయన సీఎం అయ్యారండి. ఓకే. రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారండి. మార్చి లోపు కేటీఆర్ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైతుంది? ఆయన కూడా సీఎం అవుతాడు, సీఎం అవుతారు. అంటే ఈ జనరేషన్ లో, కలియుగంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే కసి మీద ఉంటాడో వాళ్ళు జైలుకు పోయి వచ్చిన తర్వాత సీఎంలు అవుతారు అని ప్రాక్టికల్ గా మన సమాజము, మన ప్రస్తుత ధర్మము చెబుతోంది. ఓకే. దీనికి వేణుస్వామి జాతకాలు అవసరం లేదు, రాజయోగాలు అవసరం లేదు. మనకు ఒక సామెత ఉంది ప్రపంచంలో, భారతదేశానికి సంబంధించిన సామెత ఏమిటంటే, పిల్లినైనా సరే రూమ్ లో వేసి కొడితే పులి అవుతుంది అని ఒక సామెత. అవునండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాలో సీఎం ఎవరి కోసం మార్చినాడు? భార్య కోసం మార్చినాడు. పుష్ప సినిమాలో, పుష్ప 2 సినిమాలో. మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ జైలుకు పోయి, నేను నిన్న టెన్షన్ పడ్డా, నిన్నంతా టెన్షన్ పడ్డా. రాజయోగం అన్నాము, నేను రాజయోగం అన్నా, కొంపదీసి అల్లు అర్జున్ జైలుకు పోడా ఏంటి? కొంపదీసి అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా ఏంది? అంటే ఒక్కరోజు కూడా జైల్లో ఉండకపోతే నా మాట తప్పవుతుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, జైల్లో ఉంటే కానీ రాజయోగం రాదు. ఓకే. అంటే జాతక పరంగా నాకున్న జ్ఞానము ఏంటిదంటే, అల్లు అర్జున్ జైల్లో ఉంటే గాని సీఎం గాడు. ఓకే. అరే ఇదేంది, నేనేమో రాజయోగం అని చెప్పినా బెయిల్ వచ్చేస్తుంది అని నాకు టెన్షన్ రాత్రి 10 వరకు. అంటే నేను చెప్పింది జరగదని కాదు, అల్లు అర్జున్కు రాజయోగం లేదు అని నా బాధ. కానీ సడన్ గా రాత్రి 11 క్లారిఫై అయింది, ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంటున్నాడు. అమ్మా, వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకున్నా. స్వామి, అయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారు, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. ఏ రాష్ట్రము అనేది తర్వాత విషయం, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. సో నేను చెప్పింది జరుగుతుంది. వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని
చూసావా మరి బ్రహ్మాండంగా మరి వదిలేద్దామా మరి? కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడ పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేక సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం తెలిస్తే ఈడు మొగోడైతే. వదిలేద్దాం వదిలేయకూడదా? అందుకు నాకు డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను. వదిలే సమస్య లేదు.